సిజేపీ కాంగ్రెస్ అనుకుంటున్నారా? కాదు కాదు, కాక్రోచ్ జనతా పార్టీ. ఇండియాలో ఇప్పుడు పెను దుమారంగా మారిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాక్రోచ్ జనతా పార్టీ. నిజానికి ఈ సిజేపీ అనేది ఒక సంచలనం అని చెప్పచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ జంజ్ యూత్ కోసం ఎవరైతే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కామెంట్ చేసినందుకు అంటే యూత్కు మండితే ఎలా ఉంటుంది అనేది ఈ సిజేపీ ద్వారా రుజువు అయిపోయింది. ఎందుకంటే బీజేపీ పార్టీ 23 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. 22-23 రాష్ట్రాలలో అనుకుంటే ఒక రాష్ట్రం నుంచి వెళ్ళి 1,00,000 మందితోటి రిపోర్ట్ కొట్టించిన ఈ అకౌంట్ను లేపేయడం అంత పెద్ద పని కూడా కాదు. కానీ అయినా తట్టుకొని ఒక 5 రోజుల నుంచి వెళ్ళి ఇండియాలో ఉన్న అతిపెద్ద 2 పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఈ 2 పార్టీలను మించిన సోషల్ మీడియా అకౌంట్లో 18 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న ఏకైక పార్టీ సిజేపీ పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని ఏర్పడిన ఉద్దేశం ఏంటో ఎవరికి తెలియకపోవచ్చు, ఎందుకంటే అది రీసెంట్గానే ఏర్పడింది కాబట్టి. దీని మేనిఫెస్టోను కూడా బయటకు వదిలిర్రు. మేనిఫెస్టో ప్రజలకు అందుబాటులో ఉండేటట్టే ఉంది, బట్ దీని వెనకాల ఉన్న శక్తులు ఎవరో మనకి ఇంకా తెలియదు. పూర్తిగా తెలియాలంటే ఇంకొక 1-2 మంత్స్లో దీన్ని మొత్తం టోటల్ ఎంటైర్ హిస్టరీ అనేది బయటకు వస్తుంది. కానీ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇండియాలో ఉన్న యూత్ అంటే ఈ 2 పార్టీలను నిజంగా వ్యతిరేకిస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే 18 మిలియన్లు ఒక పార్టీ పెట్టిన తర్వాత సోషల్ మీడియా అకౌంట్లోకి రిలీజ్ అయిన వెంటనే 18 మిలియన్లు అంటే మామూలు విషయం కాదు. ఇది పెను సంచలనం అని చెప్పచ్చు. 2 పార్టీలకు కూడా అంత ఫాలోవర్స్ లేరు. ఈ 18 మిలియన్లు ఇప్పుడు ఉన్నది కదా, ఇప్పుడు నెక్స్ట్ చూస్తే అది 20 మిలియన్లు దాటింది కూడా చెప్పలేము. ఎందుకంటే రోజుకు 2-3 మిలియన్ల ఫాలోవర్స్ సిజేపీ సంపాదించుకుంటుంది. అంటే 2 పార్టీల మీద వ్యతిరేకత అనేది ఈ రేంజ్లో ఉందా అనిపిస్తుంది. యూత్కు మండితే ఎలా ఉంటుంది అనేది ఈ సిజేపీ ద్వారా నిజంగా ఈ 2 పార్టీలకు అర్థమయ్యే ఉంటుంది మ్యాక్సిమం. ఎవరైతే సిజేపీని ఫాలో చేసుకున్నారో మన అకౌంట్ కూడా ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.